ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన్నే దేవుని స్తుతించడం, ఆయన ఘనపరచడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఉదయాన్నే ప్రభుతో సహవాసం ఎంతో ప్రాముఖ్యమైంది. అది మన అవసరతల కోసం కాదు, మన అక్కర్ల కోసం కాదు. హృదయపూర్వకంగా ఆయనతో మాట్లాడాలి, ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఆయనతో మాట్లాడి ఉదయాన్ని ప్రారంభించినప్పుడు నిజంగా ఆయన మాట మన జీవితాన్ని నడిపిస్తుంది, మనల్ని నిలబెడుతుంది. కాబట్టి నా బ్రతికింతే, ఇక నా వల్ల కాదని అనుకోకండి. నీ వల్ల కాకపోయినా దేవుని వల్ల అవుతుంది తప్పకుండా. కాబట్టి ఏ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో, ఏ డిప్రెషన్లో ఉన్నారో, ఏ పరిస్థితిలో మీరున్నా దేవుడు మీ కొరకు పనిచేస్తున్నాడు. అనేకమైనవి నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు ఆయన. కాబట్టి నిరుత్సాహపడొద్దు, నిరాశలో ఉండొద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనతో మీ దినం ప్రారంభించండి. గొప్ప విజయాన్ని చూడబోతున్నారు. అదేవిధంగా ఏ సమస్యలో మీరున్నా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కామెంట్స్ని చదివి మీ ప్రతి సమస్యను ప్రభువుకు అప్పగిస్తున్నాను. ఆయన మీ పనిని పూనుకుంటున్నాడు. మీరు ఆయన చేతుల్లో ఉన్నారు. ధైర్యంగా ఉండండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిర్గమకాండము 11వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యెహోవా, ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. ఆమేన్. చూడండి, కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాక దేవుడు మన ప్రార్థనను త్రోసివేసినట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మార్గములన్నీ మూయబడినట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎంతగా ప్రార్థించినా, ఎంతగా ఆయనను గోజాడుకున్నా ఆయన మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేడా అన్నట్లుగా హృదయం అంతా కూడా భారంతో నిండిపోతుంది. హృదయం అంతా ఎంతో దిగులుతో నిండిపోతుంది. ఎందుకంటే దేవుడు దూరమైపోయినట్లుగా, దేవుడు విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది. కానీ ఆయన విడిచిపెట్టినట్లు కాదు. కొన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు, కొన్ని ప్రార్థనలకు జవాబు రానప్పుడు, ఆయన మౌనంగా ఉన్నప్పుడు అదొక ఉన్నతమైన కార్యానికి ద్వారం తెరవబోతున్నాడని అర్థం. ఇన్ని కష్టాలను దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించారో, నేను భరించలేకపోతున్నాను, నేను ఇక తట్టుకోలేకపోతున్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ఎందుకు అనుమతిస్తాడంటే నీవు ఆ సమయంలోనే దేవునికి దగ్గర అవుతావు. అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడే, దేవుడు నిన్ను విడిచిపెట్టినప్పుడే, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినప్పుడే ప్రభువుని కలుసుకుంటావు. ఆయనకు దగ్గర అవుతావు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటావు. లేఖనం సెలవిస్తుంది కదా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురని. భయంకరమైన శ్రమల జీవితంలో వచ్చినప్పుడే నీవు దేవుని యందు బలపడతావు. ఆయన ఉన్నాడని తెలుసుకుంటావు. ఆయన నువ్వు గట్టిగా పట్టుకుంటావు. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటావు. ఆయనలో నువ్వు బలం పొందుకుంటావు. ఆయన బలాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఆయన శక్తి నువ్వు తెలుసుకుంటావు. ఇక నువ్వు కృంగిపోవు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. నిన్ను బలపరచడానికి దేవుడు ఆ కష్టాన్ని నీ జీవితంలో అనుమతించాడు. ఆ ఆలస్యాన్ని నీ జీవితంలో అనుమతించాడు. మనుషులను ఎదుట కఠినంగా ఉండటాన్ని ఆయన అనుమతించాడు. ఇశ్రాయేలీయులను ఎందుకు పోనివ్వడం లేదు ఫరో ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడని అందరికి అనిపిస్తుంది. కానీ ఫరో ఎందుకు కఠినంగా ఉన్నాడు అంటే దేవుడు వారందరి ఎదుట మహత్కార్యం చేయడానికి ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడని అక్కడ వ్రాయబడి ఉంది. అందుకే దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు, ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడు అని చెప్తున్నాడు. విస్తారమైన మహత్కార్యము జరిగే ముందు అక్కడ కఠినత్వం కనబడుతుంది. అక్కడ మాట వినబడినట్లుగా, మాట త్రోసివేసినట్లుగా కనబడుతుంది. అయితే ఇది మోషేక వైఫల్యం కాదు,
కానీ దేవుని యొక్క మహిమను అక్కడ ప్రచురపరచడానికి, అనేక మహత్కార్యములు అక్కడ చేయడానికి దేవుడు ఆ విధంగా జరిగించాడు అక్కడ. కాబట్టి నీ జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నా, నీ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నా, మనుషులందరూ నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నా, ఇంకెంత కాలమైనా అదే సమస్యను అనుభవిస్తూ ఉన్నా, అందరి హృదయాలు కఠినమైపోయినా, నీ వ్యాధి కఠినమైపోయినట్లుగా నీకు అనిపిస్తున్నా, ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు కఠినత్వాన్ని చూస్తూ ఉన్నా, నలువైపులో కూడా నేను కఠినత్వాన్ని చూస్తున్నాను, నాకు వ్యతిరేకత ఎదురవుతుంది, బంధకాలే నాకు కనబడుతున్నాయి, ఇక ఏంటి నా జీవితం అని ఎంత మాత్రం కూడా అలసిపోద్దు. దేవుడు అనేకమైన మహత్కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆ కఠినమైన పరిస్థితిని నేను విడిపించడమే కాదు, కానీ మహిమ కలిగిన కార్యములతో ఆయన నేను బయటకు తీసుకురాబోతున్నాడు. ఫరో హృదయం ఎప్పుడైతే కఠినమైపోతూ ఉందో, అక్కడ ఆ ప్రజలు ఇంకా దేవునికి దగ్గర అవుతూ ఉన్నారు, ఇంకా దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అయ్యా, నీవు తప్ప మమ్మల్ని విడిపించేవారు లేరని పూర్తిగా ప్రభువుకి సబ్మిట్ అయిపోతున్నారు ప్రజలు. ఈరోజు నీవు కూడా ఏ కఠినత్వాన్ని అనుభవిస్తూ ఉన్నా, ఏ ద్వారాలు క్లోజ్ అయిపోయి ఉన్నా, దేవుని పాదాలు పట్టుకో. ఎందుకంటే నీకు కష్టం వచ్చినప్పుడే ప్రభువుకి దగ్గర అవుతావు. హృదయపూర్వకంగా మొరపెట్టుకో. తండ్రి, ఈ కార్యం జరిగించడానికి ఒక్క సెకండే చాలయ్యా, ఇది నీకు అసాధ్యం కాదు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు ప్రతి ద్వారాన్ని కూడా ఆయన తెరుస్తాడు. కఠినమైపోయిన హృదయాలను ఆయన మాంసపు గుండ్లుగా మార్చివేస్తాడు. ముయ్యబడిపోయి అనుకున్న ద్వారాలు ఆయన తెరుస్తాడు. కాబట్టి ఈరోజు నీవే పరిస్థితుల్లో భయపడదు ప్రియ సహోదరి. ఎంత కఠినత్వాన్ని ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నా, దాని నుండి విడిపించడానికి ఆయన నీ జీవితంలో అనేక మహత్కార్యములను, మహిమగలిగిన కార్యములను చేసి నిన్ను దాని నుండి బయటకు తీసుకురాబోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన వైపు మాత్రమే చూడు, ఆయనను గురిపెట్టుకో. విడిపించడానికి నీవు మాత్రమే సమర్థుడవయ్యా అని ఆయన ద్వారం తెరిచేంత వరకు కూడా ప్రార్థించు. ఆయన కార్యమును చూచేంత వరకు, ఆ మహిమను నువ్వు చూచేంత వరకు కూడా ఒక్కటే గురితో ప్రార్థించు. ప్రభు సన్నిధిలో మొరపెట్టుకో. తప్పకనే జీవితంలో మహిమను చూడబోతున్నావు. అనేక మహత్కార్యములతో ఆయన నీ జీవితాన్ని ముందుకు నడిపించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా నేను. ఇది నా కొరికే తండ్రి అన్న వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ ఉచిత కృపను బట్టి మాత్రమే ఈరోజు మేము సజీవులుగా ఉన్నాం. బ్రతుకు అని మీరు సెలవిచ్చారు కాబట్టి మేము బ్రతికి ఉన్నాం. మమ్మల్ని బ్రతికించే దేవానికి వందనాలు. మాతో మాట్లాడే దేవానికి వందనాలు. మమ్మల్ని నడిపించే దేవానికి వందనాలు. మమ్మల్ని బలపరిచే దేవానికి వందనాలు. నేనున్నానని ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు. నీవుండగా ఎంత కఠినమైన పరిస్థితులు మాకు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకతలు మాకు వచ్చినా మేము భయపడక్కర్లేదు. ఈరోజు అదే మాతో మాట్లాడారయ్యా. నా మహత్కార్యములు విస్తారమగినట్లు నేను చేయబోతున్నాను, అందుకే ఫరో మీ మాట వినట్లేదని మోషేతో సెలవిచ్చారు. అవును తండ్రి, ఏ కఠినత్వం మా జీవితంలో కనబడుతున్నా మేము కూడా నిరుత్సాహపడిపోకుండా, నిర్జములకు వెళ్ళిపోకుండా నీ మహిమ కలిగిన కార్యముల కొరకు ఎదురు చూడాలని ఈరోజు మాతో మాట్లాడారు. తండ్రి, ఎంతమంది అయితే ఇటువంటి కఠిన పరిస్థితిలో ఉన్నారో, ఎంతమంది జీవితంలో వారి స్వంత వారే కఠినంగా మారిపోయారో, అయినప్పటికీ భయపడకుండానైనా విశ్వాసమునకు కర్తవో దాన్ని కొనసాగించేవాడవైనా నీ వైపు చూస్తూ నీ మహిమ కలిగిన కార్యముల కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి దేవ. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో ఏ విధంగా జరిగించారో అట్టి మహద్భుతకరమైన కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, అనేక మంది సమస్యల శోధనలో ఉన్నారయ్యా, భయంకరమైన బంధకాల్లో ఉన్నారయ్యా, ఎంతో కన్నీటి పరిస్థితిలో ఉన్నారు తండ్రి, ఎవరు విడిపించలేని పరిస్థితిలో ఉన్నారయ్యా, ఎవరికి సాధ్యం కాని సమస్యలు అనుభవిస్తున్నారు. అయితే నీకు సమస్తము సాధ్యమే తండ్రి, నీకు అసాధ్యమైంది ఒక్కటి కూడా లేదయ్యా. ఎంతమంది అయితే కామెంట్ రూపంలో వారి అవసరం తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని పేరు చొప్పున నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కొక్కరిని కూడా నువ్వు చూస్తున్నావని నమ్ముతున్నాను నాయన. వారి సమస్యలన్నీ తీసుకొచ్చి నీ చేతులకు పెడుతున్నాను నాయన. ఎందుకంటే మీరు మాత్రమే విడిపించగలరని నాకు తెలుసు, మీరే అద్భుతం చేయగలరని నాకు తెలుసు తండ్రి. ఆర్థికంగా ఎంతమంది నలిగిపోతున్నారయ్యా. అనేక మంది కామెంట్ చేస్తున్నారు, నేను అప్పుల్లో ఉన్నాను, సమస్యలో ఉన్నానని. అప్పిచ్చేవారుగా మీరు మార్చివేస్తున్నందుకు వందనాలు.
అనేక మంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారయ్యా, నిశ్చయముగా వారి రోగం మీరు భరించినందుకు వందనాలు. అనేక మంది కుటుంబ సమస్యలతో, ఇంటి సమస్యలతో, భార్యాభర్తల మధ్య సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో, ఇంటి సమస్యలతో కోర్టు కేసెస్ అనుభవిస్తున్నారయ్యా. ప్రతి జీవితంలో కూడా మీరు అద్భుతం జరిగిస్తున్నందుకు, ప్రతి కుటుంబాన్ని కడుతున్నందుకు, ప్రతి సమస్యను మీరు నిర్మూలన చేస్తున్నందుకు, విడుదలిస్తున్నందుకు వందనాలు తండ్రి. స్వంత గృహాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ఎవ్వరు కూడా అద్దె గృహాల్లో ఉండవలసిన అవసరం లేకుండా స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలోనైనా ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. వ్యాపారాలను దీవించండి తండ్రి, వ్యవసాయాన్ని దీవించండి అయ్యా, ఉద్యోగాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. అనేక సంవత్సరాలకు ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలోనైనా వారు ఊహించని విధంగా అద్భుతం జరిగించినందుకు వందనాలు. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో తండ్రి వారి శక్తికి మించిన కార్యము, అద్భుతం మీరు జరిగించినందుకు వందనాలు. అనేక సంవత్సరాలుగా వివాహం జరగని నీ బిడ్డల జీవితంలో అద్భుతాన్ని జరిగించినందుకు వందనాలు తండ్రి. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా అనేక మంది. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించినందుకు వందనాలు. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు. ఇంకా మాకు చెప్పుకోలేని సమస్యలు అనేకమైనవి నీ బిడ్డల జీవితంలో ఉన్నాయి తండ్రి. వారందరినీ కూడా మీరు ముట్టండి నాయనా. వారి జీవితంలో కూడా అద్భుతాలు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మాత్మీ కుటుంబం అంతటికి తోడేండి నడిపిస్తారని, మాత్మీ కుటుంబం అంతటిని బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంత కఠినమైన పరిస్థితిని చుట్టూ ఉన్నా భయపడొద్దు. దేవుడు మహాద్భుత కార్యమైన జీవితంలో జరిగించబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడి జీవితంలో సాధ్యపరచబోతున్నారు. మీ ఇష్టాన్ని తెలియజేసే వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.